కూడా కకావికలమయ్యాయి. మరి ముఖ్యంగా ఖమ్మం, విజయవాడ ఈ రెండు జిల్లాలను చూస్తే కనుక ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఎటువంటి ప్రకృతి బీభత్సం జరిగిందో మనం చూసాం. ఈ నేపథ్యంలో ప్రముఖులు ఒక్కొక్కరుగా తమ విరాళాలను ప్రకటిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు అక్కినేని నాగార్జున కుటుంబం విరాళాన్ని ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో 50 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. అక్కినేని నాగార్జున సహాయక చర్యలకు తనవంతు మద్దతుగా విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కొంటామంటూ నాగార్జున సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు. ఇటీవలే నాగార్జున ఎన్ కన్వెన్షన్ను కూల్చివేసింది హైడ్రా. అంతవరకు వెళ్ళే ముందు ఒకసారి ఇన్ఫాక్ట్ నాగార్జున చేసిన ఎక్స్ పోస్ట్ను మీరు చూస్తున్నారు. ఇన్ రెస్పాన్స్ టు ద సివియర్ ఫ్లడింగ్ ఇన్ ద బోత్ తెలుగు స్టేట్స్, we as Akkineni family wish to contribute 50 lakhs each to the CM relief funds for Andhra Pradesh and Telangana. It's crucial that we unite to support the government's efforts in delivering swift relief measures and aiding recovery. Let's face this challenge with resilience and emerge stronger అంటూ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ సీఎంని అలాగే తెలంగాణ సీఎంఓని ఆయన ట్యాగ్ చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. అంటే రీసెంట్గా జరిగిన వరదల నేపథ్యంలో వరదలకు రిలీఫ్ ఫండ్ వరదల సహాయ నిధిని అందించారు ఆయన. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో 50 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు అక్కినేని నాగార్జున. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రముఖులు ఒక్కొక్కరుగా కూడా తరలి వస్తున్నారు, విరాళాలు అందిస్తున్న ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. నాగార్జున కూడా విరాళాన్ని అందించారు. ఇన్ఫాక్ట్ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తెలంగాణకు సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్కి ఆయన ఇవ్వడం జరిగింది విరాళాన్ని, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా. ఈ నేపథ్యంలో ఎలా చూడొచ్చు ఈ క్రమాన్ని? నిజంగానే అంటే ఇప్పుడు విపత్తు వచ్చినటువంటి సందర్భంలో దాదాపుగా సెలబ్రిటీస్ అంతా కూడా రెస్పాండ్ అవుతుంటారు. వారికి తోచినంత సహాయం దాదాపుగా పెద్ద ఎత్తునే సహాయం చేస్తా ఉన్నారు. సినిమా సెలబ్రిటీస్ అంతా కూడా చిరంజీవి కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ, తర్వాత ప్రభాస్ కానీ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖ హీరోలు, తర్వాత సినీ నిర్మాతలు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలంతా కూడా వాళ్ళు డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తా ఉన్నారు 1000 రూపాయలు. సో నాగార్జున కూడా ఇచ్చారు దాంట్లో. అయితే కాకపోతే నాగార్జున ఎన్ కన్వెన్షన్ ఈ మధ్య కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా ద్వారా ఆయన ఎన్ కన్వెన్షన్ కూల్చినటువంటి ఘటన రెండు రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి విషయం మనందరికీ తెలుసు. వాటన్నిటిని కూడా పక్కన పెట్టి నాగార్జున ఈ విపత్తు కాలంలో, ఇలాంటి కష్టకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అండగా ఉండాలనేటువంటి అటు ఆంధ్రప్రదేశ్ కి 50 లక్షలు, ఇటు తెలంగాణ కూడా 50 లక్షలు ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ కి అనౌన్స్మెంట్ చేశారు. సో ఇది ఈ విపత్తు కాలంలో ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, వివిధ వర్గాలకు సంబంధించిన వారు మద్దతు తెలుపుతా ఉన్నారు. ఇటు ప్రజాప్రతినిధులు, ఇటు సినిమా సెలబ్రిటీస్, తర్వాత వివిధ వర్గాలు ఉద్యోగులు అంతా వారు దాతృత్వం చూపిస్తా ఉన్నటువంటి విషయంతో నాగార్జున కూడా అక్కినేని నాగార్జున అనౌన్స్మెంట్ చేసిన దానిపైన హర్షం వ్యక్తం అవుతా ఉంది. దానికి ప్రధాన రీజన్ తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్ గా తీసుకున్నటువంటి డిసిజన్ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఘటన తర్వాత ఆయన రెస్పాండ్ కావడంతో చాలా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. సో ఇరు రాష్ట్రాలకు ఆయన 50 లక్షలు చెరో 50 లక్షలు అనౌన్స్మెంట్ చేశారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే మీరు అన్నట్టుగా కొద్ది రోజుల క్రితం ఎన్ కన్వెన్షన్ కూల్చివేత నేపథ్యంలో బహుశా సీఎం రిలీఫ్ ఫండ్కి నేరుగా ఇచ్చేస్తారు అనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మరి ఆయన రిలీఫ్ ఫండ్ని అందించిన సందర్భం అంటే ఇక్కడ నుంచి ఏమైనా సానుకూలత ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా ప్రభుత్వం నుంచి? జరగాల్సింది జరిగిపోయింది. ఆల్మోస్ట్ హైడ్రా అనేటువంటిది పూర్తి వివరాలు బయటకు చెప్పింది. ఎన్ కన్వెన్షన్ ఎంత పరిధిలో వారు నిర్మాణం చేపట్టారు, బఫర్ జోన్ FTL పరిధిలో ఎంత మేర నిర్మాణాలు, దాదాపు 3.5 ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి చెరువును ఆక్రమించి కట్టారు అనేటువంటి. సో ఏకధాటిన ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగినటువంటి కూల్చివేతల్లో ఎన్ కన్వెన్షన్ లో ఈ ఆక్రమణలో ఎక్కడైతే ఆక్రమించి కట్టారో వాటన్నిటి కూల్చివేశారు. ఇక ముందు సానుకూలతలు అంటే ఏది ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూలత కోరుకుంటున్నారో నాగార్జున తెలియదు. కానీ ఆయన చేయాల్సిన ప్రయత్నం చేశారు. హైకోర్టుకు వెళ్లారు. గతంలో ఆయన ట్యాక్స్ పే చేసినటువంటిది కానీ, ప్రభుత్వం నుంచి పొందినటువంటి అనుమతులు కానీ వీటిని క్లెయిమ్ చేశారు. హైకోర్టు కూడా నాగార్జునకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కానీ అప్పటికే జరగాల్సినటువంటిది జరిగిపోయింది. హైడ్రా కూల్చివేసింది పూర్తి స్థాయిలో. వాటన్నిటిని కూడా మనసులో పెట్టుకోకుండా నాగార్జున తెలుగు రాష్ట్రాలకు ఏపీ ప్లస్ తెలంగాణ అంటే ముఖ్యంగా తెలంగాణ కూడా సేమ్ యాజ్ టీజ్ గా 50 లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం అనేటువంటిది వరద బాధితులకు సంబంధించినటువంటి విషయంలో వరదను తట్టుకొని నిలబడడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలకు మద్దతుగా ఆయన చేసినటువంటి సహాయాన్ని ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో కాస్త పాజిటివ్ రెస్పాన్స్ వస్తా ఉంది. సో ఆయన డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని కలివివ్వడం పైన ఆయన
దీనిపైన కొంచెం పాజిటివ్ రెస్పాన్సే ఉంది. చూడాలి మరి ఎలాంటి సానుకూలత ఉంటుందో ప్రభుత్వం నుంచి. రైట్ మధు. సో మొత్తంగా అయితే మాత్రం 2 తెలుగు రాష్ట్రాలకు అక్కినేని నాగార్జున విరాళాన్ని ప్రకటించారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో 50 లక్షల రూపాయలు చొప్పున విరాళాన్ని అందించారు. ఆయన సహాయక చర్యలకు తన వంతు మద్దతుగా విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు నాగార్జున. ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కొంటామంటూ నాగార్జున సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇటీవలే నాగార్జున ఇన్కన్వెన్షన్ను కూల్చేసింది హైడ్రా, తనది ఆక్రమణ కాదని పట్టా ల్యాండ్ అని చెప్పారు నాగార్జున. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది ఇన్కన్వెన్షన్ కూల్చివేత అంశం.